నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః భక్తులారా వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 137 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 138వ భాగం చెప్పుకునే ముందు వ్యాసుల వారికి నమస్కారం చేసుకున్నాం. ఈ క్షేత్రబాబుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జయ అని చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. సరిత్సరహ ప్రశ్నవనోర్మివాయునా కక్లార కంజోత్పల రేణుహారిణ న విద్యతే యత్ర వనౌక సాందవో నిదాఘవ మర్క్య భవోతి శాద్వలే. నదుల ఎందలి సరస్సుల్లోని సెలయేళ్ల ఎందలి జలతరంగముల మీదుగా వీచుండే చల్లటి వాయువుల వల్ల కలువలు, వాటిని కల్హారములు అని కూడా ఉంటాయి అంటారు. అంటే అనేక రంగులతోటి కలది, ఎరుపు తెలుపు రంగులు కలిగిన సువాసనలు వెదజల్లే ఆ కల్హారములు మొదలగు పుష్పముల పరాగములు కారణం చేత, గుబురుగా పెరిగి ఉన్న పచ్చిక బయళ్ల మూలం చేత మూలమున ఆ బృందావనం నివసించిన వారికి వేసవి కాలంలో ఉన్న సూర్యకిరణ తాపం వల్ల కానీ, దావాగ్ని జ్వాల వేడివి చేత కానీ ఎట్టి బాధ లేకుండా ఉన్నది. అగాధతో యక్రదినీ తటోర్మిభి ద్రవత్పురీష్య పురినై సమంతత నయత్ర చండాం శుక్రః విశోల్బనా భువోర సంసాద్వలితం చ దృక్నపి. లోతైన మడుగుల్లోని జలతరంగాలు వచ్చి ఆ తీరంలో ఉన్న ఇసుక తిన్నెల చుట్టూ పదే కొట్టుకుంటూ ఉండడం చేత అక్కడ మురికి అంతా తొలగిపోతూ చల్లదనం పెరుగుతూ ఉన్నది. గ్రీష్మ ఋతువునందరి సూర్యకిరణములు ఎంత తీవ్రంగా ప్రసరిస్తున్నా పచ్చిక బయళ్లతో నిండిన అతని భూమి అందున్న తేమను ఏమాత్రం ఎండింపలేకుండా ఉన్నాయి. కాబట్టి పచ్చిక బయళ్ల వలన చల్లదనం అతని వారికి ఎంతో హాయిని చేకూరుస్తున్నది. వనం కుసుమితం శ్రీమన్నదచ్చిత్ర మృగద్విజం గాయన్ మయూర భ్రమరం కూజత్ కోకిల సారసం. కృష్ణుని నివాస ప్రభావం చేత బృందావనం అంతా కూడా పుష్పభరితమైన వృక్షాలతో శోభిల్లుతున్నది. అందులో విచిత్రంగా ఉన్న జింకలు చెంగున గంతులు వేస్తూ తిరుగుతున్నాయి. రంగురంగుల పక్షులు కలకలారావాలు చేస్తున్నాయి. నెమళ్ళు క్రేంకారాలు గావిస్తున్నాయి. నెమలి పలుకుని క్రేంకారం అంటారు. 9 ఝుంకారాలు, 9 అరుపుల్ని ఝుంకారాలు అంటారు. బెగ్గురు పక్షులు వింత ధ్వనులు చేస్తూ ఉన్నాయి. ఇక క్రీడిష్యమానస్తత్కృష్ణో భగవాన్ బల సంయుత వేణుం విరణయన్ గోపై గోధనై సమృతో విశత్. కృష్ణభగవానుడు తన అన్నయ్యన బలరాముడితో, ప్రియమిత్రులైన గోపాలుడితో సమృద్ధమైన గోసంపదతో కూడి మధురంగా వేణునాదం చేస్తూ ఆడుతూ పాడుతూ ఆ సుందర వనంలో ప్రవేశించాడు. ప్రవాళ బర్హస్తభగస్రద్ధాతు కృతభూషణ రామకృష్ణదయో గోపానృతర్యుధు జగుహు. బలరామకృష్ణులు, గోపాలు వీళ్ళందరూ కూడా చక్కగా అలంకరించుకొని ఆ వనంలో విహరిస్తున్నారు. వారిలో కొందరు నాట్యం చేస్తున్నారు, ఇంకొందరు విలాసంగా పోట్లాడుకుంటున్నారు, కుస్తీలు పడుతున్నారు, ఇంకా కొందరు పూన్రాగాలు తీస్తూ కేరింతలు సలుపుతున్నారు. కృష్ణశ్చ నృత్యత కేచిద్ జగుహు కేచిదవాదయన్ వేణు పాణితలై శృంగై ప్రశంసం సురధాపరి. కనువిందు గావిస్తున్న కృష్ణుడి యొక్క నృత్యానికి అనుగుణంగా వాళ్ళందరూ కూడా పాటలు పాడుతున్నారు, వివిధమైన వాయిద్యాలు మోగిస్తున్నారు, వేణునాదాలు గావిస్తున్నారు, కరతాళాలు అంటే చేతులతో వాయిస్తున్నారు, కొమ్మ బూరలు ఊతున్నారు. ఇంకా కొంతమంది స్వామి క్రీడలను మెచ్చుకుంటూ ప్రశస్తిస్తున్నారు. పరీక్షణ్ మహారాజా గోపజాతి ప్రతిచ్ఛన్నౌ దేవా గోపాల రూపిణి ఈడిరే కృష్ణరామౌ చ నట ఇవ నటం రూప.
సుఖయోగి చెప్తున్నాడు. ఆ సమయంలో నాటక రంగంలో ఉన్న నటులు తమ నాయకులను ప్రశంసించినట్లుగా దేవతలు గోపబాలుర రూపాన్ని ధరించి గోకులానికి విచ్చేసి గోపజాతి ముసుగులో జన్మించి దాగి ఉన్న బలరామకృష్ణులను స్తుతి చేస్తున్నారు. కృష్ణార్పణమస్తు. రేపు కొనసాగిద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. జయ కోరా హారతి సద్గురు.